హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ రిక్రూట్మెంట్ 2020లోని ఎగ్జామ్స్ సెంటర్స్ని మనం చేంజ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యింది ఫ్రెండ్స్. కింద మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎడిట్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకొక పేజీకి తీసుకువెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్డేట్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. మనం కొంచెం జూమ్ చేసినట్లయితే దీన్ని ఇక్కడ లాగిన్ ఐడి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అని ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఐడిని ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీకు కోడ్ అనేది ఉంటుంది కదా పక్కన, ఈ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసినట్లయితే మీకు గెట్ డీటెయిల్స్ అని ప్రెస్ చేసినట్లే వెంటనే మీకు ఇంకో స్క్రీన్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అనేది మీకు గుర్తు లేకపోతే అనే ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకొక పేజీలోకి వెళ్దాం. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్. దీన్ని చూస్తున్నారు కదా, దీని కిందే మీకు నౌ యువర్ ఓటీపీ ఫర్గెట్ యువర్ ఓటీపీ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఇంకో పేజీకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ పేజీ అంటూ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే నౌ యువర్ ఓటీపీఆర్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, అది ఇక్కడ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, వెరిఫికేషన్ కోడ్ ఇవ్వండి. అంతేకాకుండా మీకు మొబైల్ నెంబర్ కాకుండా మీకు ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడేమో మీకు వెరిఫై కోడ్ అనేది ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ ఓటీపీఆర్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లాగిన్ ఓటీపీఆర్ మీకు తెలిసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ మీరు కోడ్ని ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ డిస్ప్లే ఇన్ ద ఇమేజ్లో ఉన్న వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 1 అని ఉంది, ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 2, ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 3 అని ఉంది ఫ్రెండ్స్. ఈ 3 డిస్ట్రిక్ట్లు మీరు ముందుగా ఎలాగైతే మీరు చేసుకున్నారో ఆ విధంగా ఇక్కడ కనిపిస్తాయి మీకు. ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చినవి. ఇప్పుడు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనకు ఉండే 13 డిస్ట్రిక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే ఇస్తారో మరి ఆ డిస్ట్రిక్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ అనేది ఇస్తారో ఆ డిస్ట్రిక్ట్ అనేది ప్రిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ముందుగా సెలెక్ట్ చేసింది నాకు సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు కొత్తగా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే యువర్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని మీకు రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను రెండోసారి కూడా ట్రై చేశాను. రెండోసారి కూడా మనకు వర్కౌట్ అవుతుంది. ఏంటంటే అక్కడ మీరు మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. మీరు పొరపాటున ఇంకొక డిస్ట్రిక్ట్ పెట్టి గమ్ముని మీరు క్లిక్ చేసినట్లయితే కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది సెకండ్ టైం కూడా ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను సెకండ్ టైం నేను రొటేట్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఓటీపీ నాకు రావడం జరిగింది. దాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు స్క్రీన్ పైన. ఇప్పుడు మీరు అప్డేట్ ఎగ్జామ్ షెడ్యూల్ అంటే మీకు ముందుగా ఉన్నాయి, నేను ప్రిఫర్ చేసినవి మీకు కనిపిస్తున్నాయి. దాన్ని నేను అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్డేట్ ఎగ్జామ్ డీటెయిల్స్ని ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ కూడా మనకి అలాగే రావటం జరిగింది. మీరు ప్రాసెస్ అనేది మీరు రాంగ్ చేసినప్పటికీ కూడా మీకు
మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది కన్ఫామ్గా రావడం జరుగుతుంది. నేను పొరపాటు చేశాను అని అనుకోకుండా మీకు ఎప్పుడైనా ఈ జూలై 2వ తారీఖు లోపల ఎప్పుడైనా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.